వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. నిన్ను చంపేస్తాం రాజాసింగ్కు అగాంతకుల బెదిరింపు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపు లేఖ రావటం భాగ్యనగరంలో తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో కూడా ఆయనకు పలుమార్లు అంతర్జాతీయ నెంబర్ల నుంచి సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చినప్పటికీ ఈసారి స్పష్టంగా పేర్కొంటూ ఒక లేఖను రావడం చర్చాంశనీయంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు లేఖలో ఏం ఉందంటే, ఈ నెల 27వ తేదీలోగా రాజాసింగ్ను చంపేస్తామంటూ అగాంతకులు ఆ లేఖలో హెచ్చరించినట్లు సమాచారం. ఇటీవల ఆయన చేసిన ప్రసంగాలతోనే ఈ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజాసింగ్ చుట్టూ భారీ భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి లేఖలు రావటం ఆయన అనుచరుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పోలీసుల విచారణ ఈ లేఖ అందిన వెంటనే రాజాసింగ్ కార్యాలయ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ నివాసం, ఆయన వెళ్లే ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది. దాంట్లోనూ దాదాపు 1 నెల నుంచి మంచి పాటలు తయారు చేయాలి, మంచి మ్యూజిక్ లో మన ధర్మ పాటలు తయారు చేయాలి, మన దేశభక్తి పాటలు తయారు, దాంట్లోనే నేను ఫుల్ బిజీ ఉన్నా. ఒక లెటర్ వచ్చింది ఆ ఇంటికి, దానికి ఓపెన్ చేసిన మంచి మాట రాసిండు బాడుకోగాడు. ఇప్పుడు ఒక 3 స్నాపర్లు వస్తున్నారంట. 3 స్నాపర్ని 3 ప్లేసెస్ లో అడ్జస్ట్ చేసిందంట ఆయన. ఆ స్నాపర్ వాళ్ళు మన పైన దాడి చేస్తారంట. ఇంకా 2 ప్లేసెస్ లో ఆయన బాంబు కూడా పెడతారంట. చూద్దాం పెడతారా లేదా, చూద్దాం కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆ లెటర్ చూపెడితే కూడా సార్ ఇట్లాంటి వస్తూనే ఉంటది, ఏం కాదు వాళ్ళు అంటారు. అది కూడా మనకు తెలుసు. వాళ్ళకి యాక్షన్ తీసుకోనికి వాళ్ళకి లేదు. ఎందుకంటే రాజాసింగ్ ఎప్పుడు పోతే మేము ఫ్రీ అవుతామని ఆలోచనలో పోలీసు వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు అట్లాంటి రెడీ ఉంటే మనం కూడా రెడీ ఉన్నాం, నో టెన్షన్. కానీ ఇంకా ముందు మనం ఏమి చెయ్యొచ్చు, ఇంకా బాగా ఏమి చెయ్యొచ్చు,